ఓం శ్రీ దివ్యాంగాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్య నమ. ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమ. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. బ్రహ్మసూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం 22 ఉపనిషత్తుల పరమ తాత్పర్యం. నిన్నేమో పురాణ ఇతిహాసాల ప్రామాణ్యం గురించి, జీవాత్మ గురించి తెలియపరుచుకున్నాం. ఈరోజు ఉపనిషత్తుల పరమ తాత్పర్యం గురించి శంకర భగవత్పాదులు వివరణ ఇస్తున్నారు. శ్రీ శంకర భగవత్పాదుల అభిప్రాయం ప్రకారం జీవాత్మ పరమాత్మల యథార్థ స్వరూపాన్ని నిరూపించడంలోనే ఉపనిషత్తుల పరమ తాత్పర్యం ఉంది అని చెప్తున్నారు. శ్రీ భగవత్పాదులే చెప్పినట్లు ఉపనిషద్ వాక్యార్థ నిర్ణయం కోసం రచించబడిన బాదరాయణ సూత్రాలకు బ్రహ్మసూత్రం అనే సార్థకమైన నామధేయం ఇవ్వబడింది. అట్లే బ్రహ్మసూత్రాలకు శ్రీ శంకర భగవత్పాదులు రచించిన భాష్యానికి శారీరక భాష్యం అని పేరు. శరీరంలో ఉండే జీవుని స్వరూపాన్ని నిర్ణయించడం కోసం ఉద్దిష్టమైన దవడం చేత దీనికి ఆ పేరు. బ్రహ్మసూత్రాలకు శంకర భగవత్పాదుల భాష్యానికి ఏంటంటే శారీరక భాష్యం అని కూడా పేరంట. శరీరంలో ఉండే జీవుని స్వరూపాన్ని నిర్ణయించడం కోసం ఉద్దిష్టమైన దవడం చేత దీనికి ఆ పేరు. మన జీవుని స్వరూపం నిర్ణయించడం కోసం ఉద్దిష్టమైంది కాబట్టి దీనికి ఆ పేరంట. జీవాత్మ పరమాత్మల స్వరూపాలు తప్ప ఉపనిషత్తుల్లో చర్చించిన ఉపాసన జగదృష్ట్యాదులన్నీ కూడా అనుషంగికాలు. జీవాత్మ పరమాత్మ స్వరూపాల గురించే ఉపనిషత్తులన్నిటిలోనూ చెప్పారంట. అందుచేతనే వాటిలో కొన్ని భేదాలు కూడా కనపడతాయి. జీవ బ్రహ్మ స్వరూప నిరూపణంలో మాత్రం పూర్తి ఐకమత్యం ఉంది. తెలిసిన దాని సహాయంతో తెలియని దానిని తెలుసుకోవడం, అంటే మనం తెలిసిన దాని సహాయంతో తెలియని దాన్ని తెలుసుకోవడం అనే పద్ధతిలో మనకు ప్రత్యక్షంగా కనపడే జగదాదులు కూడా పరోక్షమైన పరమాత్మను గూర్చి తెలుసుకోవడానికి ఉపయోగిస్తాయి. మనకేంటంటే తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని తెలుసుకోవడం అనే పద్ధతిలో ప్రత్యక్షంగా కనపడే జగత్తంతా దాని నుంచి పరోక్షమైన ఈ జగత్తా కనిపిస్తుంది మనకి. పరోక్షంగా పరమాత్మ కనిపించట్లేదు కదా. ఈ జగత్ ఉత్పత్తి ఎన్నిటి నుంచే పరోక్షమైన పరమాత్మను గురించి తెలుసుకుంటానికి ఉపయోగిస్తాయంట. బ్రహ్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనది. బ్రహ్మ అనేది నిత్యము శుద్ధము బుద్ధము ముక్త స్వభావమైనది. దాని మీద ఈ జగత్తు ఆరోపించబడింది. మళ్ళీ చెప్పుకున్నాం, బ్రహ్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనది. దాని మీద ఈ జగత్తు ఆరోపించబడింది. అది నిత్యం ఉంటది, బుద్ధం ఉంటది, ముక్తము స్వభావం అనేది ఉంటది. దాని మీద ఈ జగత్తు ఆరోపించబడింది. ముందు ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పరిశీలించి ఇది బ్రహ్మ మీద ఏ విధంగా ఆరోపించబడిందో చెప్పి దీని ఆరోపానికి ఆధారమనేది ఒకటి ఉందని బోధించి చివరికి ఆ ఆరోపిత జగత్తును నిషేధించడం అపవాదం. ద్వారా ఇక మిగిలినది ఆ పరబ్రహ్మమే అని సాధకునికి తెలపడం జరుగుతుంది. అంటే ఈ జగత్తు ఆరోపించబడి ఉంది కదా, ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పరిశీలించి ఫస్ట్ అది బ్రహ్మ మీద ఏ విధంగా ఆరోపించబడిందో చెప్పి దీని ఆరోపానికి ఆధారమైంది ఒకటి ముందని బోధించి చివరికి ఆ ఆరోపత జగత్తును నిషేధించటం ఇంకా ఆ పరబ్రహ్మయే అని సాధనకి తెలపటం జరుగుతుందంటే ఇట్లా. ఇది ఆధారోపాసనా పద్ధతి. ఇది అధ్యారోపాస పద్ధతి అంట. ముందు ఉన్న దాని మీద లేని ఒక దానిని ఉన్నట్లు ఆరోపించడం అధ్యారోపం. అంటే ఒక దానిని ఉన్నట్లు ఆరోపించి తర్వాత దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లు ఒకదాన్ని ఉన్నట్లు ఆరోపించడం, ఉంది అని చెప్పడం, ఆరోపించడం అధ్యారోపం అంట. తర్వాత అది అక్కడ లేదు, అక్కడ ఉన్నది ఇది అని బోధించడం అపవాదం అంట. ఫస్ట్ అది అక్కడ ఉంది అని చెప్పటం అనే దాన్ని అధ్యారోపం అంటారంట. అక్కడ లేదు, అక్కడ ఉన్నది అది, అక్కడ ఏం లేదు మళ్ళీ అని అక్కడ ఉన్నది ఇది అని, మళ్ళీ అక్కడ ఏం లేదు అక్కడ ఉన్నది ఇది అని బోధించడం అపవాదం అంట. ఉదాహరణకు దూరంగా తలదలలాడుతున్న ఒక వస్తువును చూసి చూడు అక్కడ అలా మెరుస్తున్నది వెండి అని ముందు చెప్పి తరువాత వాని దృష్టి ఆ వస్తువు మీద కేంద్రీకృతం అయిన తర్వాత అది వెండి కాదు ముత్యపు చెప్ప అని దాని యథార్థ స్వరూపం చెబితే అది పాపవాద పద్ధతి అంట.
అక్కడ ఉంది వెండి వెండి ఉంది చూడు అంటాం, తర్వాత అది కాదు వెండి కాదు ముత్యం చెప్ప అలా ఎండకి మెరుస్తుందని చెప్పటం. ఇట్లా ఇది అట్లా యథార్థ స్వరూపం చెప్తే అది అధార్యో పాప వాద పద్ధతి అంట. ఇది విషయ గ్రహణం మాత్రం కోసం చూపిన ఉదాహరణ. ఇట్లా మనం తెలుసుకోవడం కోసం చెప్పిన ఉదాహరణ ఇది. లేదా జగదధికం బ్రహ్మకార్యం అని చెప్పి కార్యం ద్వారా కారణం వరకు తీసుకుని వెళ్ళవచ్చును. ఇది బ్రహ్మకార్యం అని చెప్పి కార్యం ద్వారా ఇది అని చెప్పి ఫస్ట్ అది చూపించాడు వెండని, ఆ తర్వాత అక్కడి వరకు తీసుకెళ్లొచ్చు. అలాగా కార్యం చెప్పి అలా కారణం వరకు తీసుకుని వెళ్ళవచ్చును. ఈ రెండు పద్ధతుల ద్వారా అసలు తత్వాన్ని బోధించటానికే ఉపనిషత్తులు జగదృష్ట్యాది కాని చెబుతున్నాయి. జగదృష్ట్యాది కాని చెబుతున్నాయి. జగత్తును గూర్చి చెప్పడంలో వాటికి తాత్పర్యం లేదు. అట్లే చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం పొందటానికే వివిధోపాసనలు కూడా ఉపనిషత్తులో చెప్పబడ్డాయి. మళ్ళీ చెప్పుకున్నాం, జగత్తును గూర్చి చెప్పడంలో వాటికి తాత్పర్యం లేదు. అట్లే చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం పొందటానికే వివిధోపాసనలు కూడా ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి. పరాకృత పుణ్యం చేత సహజంగానే ఆత్మ సాక్షాత్కారం పొందగలవానికి ఉపాసనలతో పనిలేదు. మనం పరాకృత పుణ్యం చేత సహజంగానే ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ఉపాసనలు అవసరం లేదంట. అందరూ అన్ని ఉపాసనలు చేయవలసిన అవసరం కూడా లేదు. అది అద్వైత సంప్రదాయం. ఈ విషయాన్ని శ్రీ భగవత్పాదులు అనేక స్థలాలలో విశదీకరించి ఉన్నారు. అంటే పురాకృత పుణ్యం అంటే పూర్వజనంలో సుకృతం, అట్లా ఎప్పుడో పుణ్యం చేత సహజంగానే కొంతమంది పుట్టగానే ఉపాసన చేస్తే వాళ్లే కదా గురువులు, ఋషులు, మహర్షులు. వాళ్ళు ఫస్టే ఉపాసనలు ఏం చేయకపోయినా వాళ్ళ ఆత్మ సాక్షాత్కారం ఉపాసన చేయవలసిన అవసరం లేకుండానే వాళ్ళు ఆ స్థితిలోనే ఉంటారు. ఈ విషయాన్ని శ్రీ భగవత్పాదులు అనేక స్థలాలలో విశదీకరించి ఉన్నారు. ఇక ఏ లక్షణాలు గల బ్రహ్మ ఇక్కడ జగత్కారణంగా తెలుస్తున్నదో ఆ లక్షణాలే గల బ్రహ్మయే ఇతర స్థలాలలో కూడా తెలుస్తున్నది. ఉదాహరణకి, ఓ సౌమ్యుడా, సృష్టి ప్రారంభంలో కేవలం సద్రూపమైన బ్రహ్మయే ఉండేది. అది సజాతీయ, విజాతీయ, స్వగత భేద రహితమైనది. నేను అనేక రూపాలు ధరించి సృష్టిస్తాను అని అనుకున్నది. అట్లా మొదట సద్రూపమైన పరబ్రహ్మే ఉండేది. అది నేను సజాతీయ, విజాతీయ, స్వగత భేదరహితమైనది. నేను అనేక రూపాలు ధరించి సృష్టిస్తాను అని అనుకున్నది. ఆ తేజస్సును సృష్టించి ఉంది అని చెప్పుకొస్తున్నారు. సృష్టించిందని ఉపనిషత్తుల్లో చెప్పబడిందంట. అట్లే మళ్ళీ చదువుతాను. ఓ సౌమ్యుడా, సృష్టి ప్రారంభంలో కేవలం సద్రూపమైన బ్రహ్మయే ఉండేది. అది సజాతీయ, విజాతీయ, స్వగత భేద రహితమైనది. నేను అనేక రూపాలు ధరించి సృష్టిస్తాను అని అది అనుకున్నది. అది తేజస్సును సృష్టించింది అని ఒక ఉపనిషత్తులో చెప్పబడింది. అట్లే మరొక ఉపనిషత్తులో ఆత్మ సృజా ఇతి, ప్రారంభంలో ఇదంతా ఆత్మగానే ఉండేది, మరొక వస్తువేది మొదట లేదు. నేను లోకాలను సృష్టిస్తానని ఆ ఆత్మ ఆలోచించింది అని చెప్పబడిందంట. కారణ స్వరూపాన్ని ప్రతిపాదించే ఈ రకమైన వాక్య సముదాయంలో విషయ భేదం ఏమీ లేదు. అన్నీ ఒకే కారణ స్వరూపాన్ని గూర్చి చెబుతున్నాయి. కార్య విషయంలో మాత్రం పరస్పర విరోధం కనబడుతున్నది. సృష్టి ఆకాశ సృష్టితో ప్రారంభమైనది. మొదట సృష్టి ఏంటంటే ఆకాశ సృష్టితో ప్రారంభమైనది అని ఒక చోట చెబితే, మరొక చోట తేజ సృష్టితో ప్రారంభమైంది అని చెప్పబడింది. కార్యం విషయంలో పరస్పర విరోధం ఉన్నంత మాత్రాన అన్ని వేదాంతంలోనూ విరోధం ఏమీ లేకుండా ప్రతిపాదించబడుచున్న బ్రహ్మ వివక్షణం కాదు అని చెప్పడానికి శక్యం కాదు కదా. అలా చెబితే అతి ప్రసంగం ఏర్పడుతుంది. ఎక్కడో ఉన్న లోపాన్ని మరొక చోట అన్వయించడం ప్రారంభిస్తే ఏదీ సరిగా కుదరదు. అయితే ఆచార్యుడు నా వీద్రశ్రుతే అని ప్రారంభించి కార్యం విషయంలో కూడా విగానం లేదని చెప్పబోతున్నాడు. ఉపనిషత్తులో ఒక చోటేమో ఆకాశం సృష్టి మొదలైందని, ఒక్కో చోటేమో తేజస్ సృష్టి మొదలైందని, ఇలా ఒక్కొక్క దానికి అలా చెప్తారు. అట్లా చెప్తారు అని ఇంతకీ కార్యం ప్రతిపాద్యం కాదు.
గాన విగీతత్వం అంటే ఉండవచ్చును కూడా. సృష్టి మొదలైన ఈ విషయం అంతా ప్రతిపాదించడానికి ఉద్దిష్టం కాదు. సృష్ట్యాదులను సవిస్తరంగా ప్రతిపాదిస్తే దానిని తెలుసుకొనడం వల్ల పురుషార్థం ఏదీ కనబడటం లేదు, శృతిలో వినబడటం లేదు, మనం కల్పించడానికి కూడా శక్యం కాదు. సృష్ట్యాది ప్రతిపాద కవాక్యాలన్నిటికీ ఉపక్రమోప సంహారాల సామర్థ్యం చేత బ్రహ్మ విషయకాలైన వాక్యాలతో ఏక వాక్యత్వమే కానీ అవి స్వతంత్రంగా అర్థాన్ని బోధించవని చెప్పబడుతుంది. అది స్వతంత్రంగా అలా అర్థం చెప్పకుండా అలా చెప్తున్నాయని చెప్తున్నారు. అన్నేన అన్విచ్చ సౌమ్యుడా, పృథ్వీ అనే లింగం కార్యం చేత దాని మూలమైన ఉదకాన్ని తెలుసుకో. ఫస్ట్ అలా చెప్తా, పృథ్వీ అనే లింగం చేత దాని మూలమైన ఉదకాన్ని తెలుసుకో. పృథ్వీ తెలుసుకుంటే తర్వాత ఉదకం అని తెలుస్తుంది. ఉదకం అనే లింగం చేత దాని మూలమైన తేజస్సును తెలుసుకో. జలంతత్వం ఉదకం ద్వారా తేజస్సును తెలుసుకో. తేజస్సు అనే లింగం చేత దాని మూలమైన సత్తును అంటే బ్రహ్మను తెలుసుకో అని సృష్ట్యాదుల విస్తృత వర్ణనం అంతా మూల కారణమైన బ్రహ్మను తెలుసుకునడం కోసమే అని చూపుతున్నాడు. అన్నిట్లో ఒక్కొక్కటి తెలుపుకుంటూ వెళ్తే అసలు తత్వం వరకు వెళ్తామని అలా చెప్తున్నారని. మృత్తు మొదలైన దృష్టాంతాల చేత కార్యానికి కారణానికి భేదం లేదని చెప్పడం కోసమే సృష్ట్యాది వివరణం చేయబడుచున్నదని తెలుస్తున్నది. ఈ విషయమే సంప్రదాయవేత్తలు మృల్లోహ కథంచన అని చెప్పారు. అంటే మట్టి, ఇనుము, నిప్పు, నెరసు మొదలైన దృష్టాంతాల సహాయంతో ఏ జగదృష్టి చెప్పబడిందో అది కేవలం పరమ కారణమైన పరమాత్మ మీద బుద్ధి నిలపడం కోసమే. ఏ విధంగానూ భేదం లేదు. అయితే బ్రహ్మ పరం అంటే బ్రహ్మవేత్త బ్రహ్మను పొందుతాడు. తరతివిత్ తత్వవేత్త శోకం దాటుతాడంట. బ్రహ్మవేత్త బ్రహ్మను పొందుతాడు, ఆత్మవేత్త శోకం దాటుతాడు. తమేవ మేతి ఆ ఆత్మను తెలియగానే మృత్యును సంసారాన్ని దాటుతాడు. మృత్యు అది దాటుతాడంటే మృత్యు అని వాళ్ళకేమి మృత్యు అన్నా ఏమన్నా ఇవనిపించదు. ఆ బ్రహ్మజ్ఞానం వల్ల ఫలం కలుగుతుందని చెప్పబడుచున్నది. బ్రహ్మజ్ఞానం వల్ల కలిగే ఫలం ప్రత్యక్షంగానే చూడవచ్చును. ఎందువలనగా తత్వమసి అని ఆ సంసారి అయిన ఆత్మను తెలుసుకోగానే సంసారాత్మ నివర్తిస్తుంది. బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళకి ఫలం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం వల్ల కలిగే ఫలం ప్రత్యక్షంగానే చూడొస్తారు వాళ్ళు. ఎందువలనగా తత్వమసని ఆ సంసారి అయిన ఆత్మను తెలుసుకోగానే సంసారాత్మ నివర్తిస్తుంది. తత్వమసని ఆ సంసారి అయిన ఆత్మ తెలుసుకోగానే సంసారాత్మ నివర్తిస్తుంది. అంటే ఈ సంసారం అంతా అదే జగత్తంతా లేదు అన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది. దుఃఖం అనేది ఉండదు అని చెప్తున్నారు. 22వ భాగం సంపూర్ణం. ఇది ఇంకా మళ్ళీ చెప్పుకున్నాం. ఎక్కువ మళ్ళీ వింటేనే కానీ అర్థం కాదు. ఇప్పటికే ఎక్కువ చదువుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.